అలకవీడని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు. పార్టీలో తగిన గౌరవం ఉంటుందని కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్సి ఫోన్. కాంగ్రెస్ లోనే ఉంటా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్న జీవన్ రెడ్డి మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చే ప్రయత్నం. అందుబాటులో లేకపోవడంతో నేడు కలవాలని నిర్ణయం. తెలంగాణ కాంగ్రెస్ లో జగిత్యాల చిచ్చు రాజుకుంటుంది. తనకు కనీస సమాచారం లేకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండో రోజు మంగళవారం కూడా అలక వీడలేదు. సోమవారం జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు, వీపులు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించారు. ఆయన వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకొని రాజీనామా చేస్తా అని చెప్పేసి బయలుదేరే క్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, బుజ్జగించడం జరిగింది. సో అప్పటికి అంటే తాత్కాలికంగా ఆయన రాజీనామాను కొంత వరకు ఆపడం జరిగింది. అంటే ఖచ్చితంగా చేస్తానని చెప్తాడు. ఒక సామాన్య కార్యకర్తగా నేను పార్టీలో ఉంటా, పార్టీ కోసం పనిచేస్తా, కానీ జగిత్యాలకు చెందిన ఎమ్మెల్యే తీసుకునేటప్పుడు అక్కడ నేను ఉన్న సీనియర్ నేతగా మన కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన మీద గుట్లైనా కదా, ఆయన చేర్చుకున్నారు కదా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. సో రాజీనామా మాత్రం 100% చేస్తా, పార్టీలో మాత్రం ఒక కార్యకర్తగానే ఉంటా, నాకు మీరు ఎలాంటి పదవులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అని కూడా నాకు వద్దు, నన్ను అవమానపరిచిరు, అంటే నా గౌరవం తగ్గించారు, నా 40 సంవత్సరాల రాజకీయ జీవితానికి మీరు కనీసం విలువ ఇవ్వలేదని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాని మీద పార్టీ అధిష్టానం కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మీకు సముచిత న్యాయం, గౌరవం దక్కిస్తాం, మీకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయని చెప్పేసి వార్తలు కూడా కనబడతా ఉన్నాయి. కానీ మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మాత్రం జరగలేదు. మరి ఇవాళ ఒకవేళ రాజీనామా చేసే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని కలిసే పరిస్థితులు ఉంటుందా కూడా మనం చెప్పలేని పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఆయన మాత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని తీసుకోవడం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన పార్టీ కోసం అనేక విషయాలలో కొట్లాడాడు, కొన్నేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తుండు, పార్టీని బలోపేతం చేసిండు. సో అలాంటి వ్యక్తికి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా వేరే పార్టీలోకి మారకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తికి అది పదవుల కోసం కాదు ఇక్కడ ఆయన అలిగింది, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను పోటీ చేసిన వ్యక్తిని మీరు ఎట్లా తీసుకున్నారు, రేపటి నాడు ఎట్లా కలిసి ఉంటాం, నాకు ఒక్క మాట చెప్పారా ఏంది మరి మీరు ఇట్లా అందరినీ తీసుకుంటా పోతే. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా చెప్పిండు, అసలు పార్టీకి ఏం అవసరం అందరినీ తీసుకోవడానికి, పార్టీ భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ బాగానే ఉన్నది, కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు, మీరు ఇట్లా పార్టీలో అందరినీ తీసుకుంటా పోతే, తప్పు చేసిన వాళ్ళందరినీ తీసుకుంటా పోతే మన ప్రభుత్వం వచ్చి ఏదో మార్పు కోరుకుంటుంది, ఏదో చేద్దామని చెప్పేసి ప్రజలు అనుకుంటారు, అందుకే ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి మీరు ఇట్లా అందరినీ తప్పు చేసిన వాళ్ళని, దోచుకున్న వాళ్ళని, దాచుకున్న వాళ్ళను, కబ్జా చేసిన వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుంటే మరి ప్రజలు ఇచ్చిన తీర్పుకు మీరు ఏం చెప్తారు? సో వీడికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మీ పార్టీలోకి వచ్చినాక అని చెప్పేసి ఆయన మాట్లాడిన ఆ సందర్భాలు కనబడినాయి. అందుకే జీవన్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే పదవులు కాదు ఇక్కడ కావాల్సింది, గౌరవం కావాల్సింది అని అంటాడు. సో దాని మీద అలగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ మాట్లాడినట్టు సమాచారం, పార్టీ అధిష్టానం పెద్దలు కూడా మాట్లాడినట్టు సమాచారం. సో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి మాట్లాడిన తర్వాత మరి ఏం జరగబోతా ఉన్నది ఏంది, మరి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారా లేదంటే ఏదైనా పదవి ఇవ్వబోతా ఉన్నారా అన్న ఒక క్లారిటీ రాబోతా ఉన్నది. కూడా మండలి చైర్మన్ ను కలిసే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతుంది. అదే ఆయనకు అసలు జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. అంటే ఒక సీనియర్ నేతగా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేర్చుకోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాడు. తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేస్తేనే కరెక్ట్, ఎందుకంటే నాకు ఆ గౌరవం లేదు కదా, మరి నేను ఎమ్మెల్సీగా ఎందుకు కొనసాగాల అన్న ఒక ఆలోచన చూడాలి. మరి ఒకవేళ ఈ రోజు రాజీనామా చేస్తాడా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు ఆగుతారా, లేదంటే ఆయన నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటాడా ఏందనేది మాత్రం మనం చూడాల్సి ఉన్నది ఈ రోజు రేపు 2-3 రోజుల్లో.